హలో అండి అందరికీ. ఏంటి నేనెక్కడున్నా అనుకుంటున్నారా? నేనైతే తిరువూరులో ఉన్నానండి. మా మరిది గారు వాళ్ళ అమ్మాయిది ఓణీల ఫంక్షన్ ఉంది. ఇంకా ఓణీల ఫంక్షన్‌కైతే ఒకరోజు ముందే వెళ్ళాం మేము. మంగళ స్నానాలు అవైతే పూర్తయిపోయినాయి నైటు. ఉదయాన్నే అయితే మేము రెడీ అవుదాం అనుకుంటే పాపం మా మరిది గారు వంట వాళ్ళని మాట్లాడకుండంట. వాళ్ళు వంట మొత్తం పూర్తి చేశారండి. కానీ బోటి క్లీనింగ్ మాత్రం వాళ్ళ దాంట్లో లేదంట. సో, అదైతే వాళ్ళు క్లీన్ చేయకుండా అక్కడే పెట్టేశారు. క్లీన్ చేసేవాళ్ళు ఎవ్వరు లేక నేను, మా తోటికోడళ్ళం ఇద్దరం అయితే మొత్తం ఇలా కట్ చేసి మొత్తం క్లీన్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసినామనమాట. అదైతే పూర్తయిపోయింది. ఇంకైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. మేమైతే చక్కగా స్నానాలు చేసి రెడీ అయ్యి కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు. అన్నీ రెడీ చేశారనమాట. ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు చుట్టాలు. ఇంకా ఇప్పుడు గిఫ్ట్లు కూడా అయితే ప్యాక్ చేసి పెట్టామండి. వెనకున్నాయి చూడండి అవి గిఫ్ట్‌లే. ఒకరోజు ముందు నైటే మేము కూర్చొని గిఫ్ట్‌లు మొత్తం ప్యాక్ చేసి పెట్టామనమాట. పాపం మా వోళ్ళు బస్తాలు అటు మోసి, ఇటు మోసి వాళ్ళకి ఓపిక లేక చెమటలు పట్టేసినాయి. ఇంక చూడండి చెమటలు తుడుచుకుంటున్నాడు. ఎలా తుడుచుకుంటున్నాడో. మా గుండుగాడు అటు ఇటు తిరుగుతా ఉండు. ఇంకా చూడండి చుట్టాలైతే చాలామంది వచ్చేసారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అందరూ చక్కగా కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు. ఇదేనండి ఫంక్షను. ఇది తిరువూరులో వచ్చేసి మేము 2 డేస్ ఉన్నామండి. 1 డే ముందు ఫంక్షన్ ముందు రోజున్నాం. తర్వాత ఫంక్షన్ నెక్స్ట్ డే కూడా మేము అక్కడే ఉన్నామనమాట. ఇది ఫంక్షన్ హాల్ చాలా చిన్నగా ఉంది. పాపం ఇక్కడ అన్ని ఫంక్షన్ హాల్లు మొత్తం బుక్ అయిపోయినాయంటండి. పాపం మా మరిది గారైతే చిన్న ఫంక్షన్ హాలే ఎతుక్కున్నాడనమాట. లేవంట అక్కడ. సో, ఇదైతే రెడీ అయిపోయిందండి. చూడండి డెకరేషన్ ఎలా చేశారో బావుందనమాట. ఇంకా పాపనైతే రెడీ చేస్తున్నారు. అందుకే మీకు చూపించలేకపోయాను. ఇంకా మండపం, చుట్టాలు ఇవన్నీ అయితే ఓకే అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ అయితే ఇంకా పాపను రెడీ చేసి తీసుకురావడమే ఉందనమాట. కెమెరామెన్, వీడియో మ్యాన్ రెడీగా కూర్చున్నారు. ఇంకా చూడండి మా ముసలోళ్ళు ఎలా కూర్చున్నారు. ఎదరే కూర్చుంటారు ముసలోళ్ళు ఎక్కడికెళ్ళినా ప్లేస్ పోతుందో ఏమో అని. వాళ్ళైతే ఎదుర కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకా మేమందరం అయితే తోటికోడళ్ళం, మా ఆడపడుచు పిల్లలు మేమంతా మాదేనండి ఈ సైన్యం అంతా. కూర్చొని చక్కగా వ్యవహారాలు చేస్తున్నాం అనమాట. ఏం లేదు ఇంకా అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు మారడమే మా పని. ఇంకా బోటి కటింగ్‌లో మీకు ఇంకో పర్సన్ చూపించలే కదండీ! ఆ రెడ్ శారీ కట్టుకున్న ఆమె అనమాట. మా తోటికోడలు, పెద్ద తోటికోడలు అక్క. ఇంకా ఆమెకి వీడియోలలో కనిపించడం ఇష్టం లేక ఆమె కనిపించలేదు. అందుకే నేను మీకు అది చూపించలేకపోయాను. సో, ఇంకా వీళ్ళందరూ మా పిల్లలనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా వదిన వాళ్ళ పిల్లలు అట్లా ఉన్నారనమాట. అంతా తొట్టి గ్యాంగు కూర్చున్నారు చూడండి. ఒకే లైన్‌లో కూర్చొని చూస్తా ఉన్నారు. ఇంకా వీళ్ళైతే మా తోటికోడలు, ఇంకా రెండో మామ కోడలనమాట. ఈమైతే మా అన్న వైఫు. ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ముచ్చట్లయితే ఆడుకుంటున్నారండి. ఇంకా వంటలు, అలాగే మండపం, చుట్టాలు ఫంక్షన్‌కైతే అంతా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మాత్రం అమ్మాయిని తీసుకురావడమే ఉంది. ఇంకా నేనైతే వీడియో తీసే ఓపిక లేక వేరే వాళ్ళతో తీపిచ్చి